ఏం పేరండి మీ పేరు? మేక సంతోష్ కుమార్. రైట్, ఫైనల్లీ జనగామలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఏది సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణమా, లేకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఇది ఒక సూచిక అనుకుంటారా? 100% మొత్తం సీట్లు జనగాంలో గెలిచే పరిస్థితి ఇవాళ ఉండే. పోలీసును పెట్టి ఎన్నో దుర్మార్గం ఆలోచనలు చేసి ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసును సొంత పార్టీకి వాడుకొని వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని నిర్బంధాలు చేసి మా నాయకులను అన్ని ఊళ్ళో ఎక్కడైతే గెలుస్తారో అక్కడక్కడ పోయి మా నాయకులను నిర్బంధం చేసి హౌస్ అరెస్ట్ చేస్తే ఇవాళ ఇట్టి పరిస్థితుల్లో కూడా 90% సర్పంచులు జనగామ నియోజకవర్గంలో గెలుచుకున్నాం. గతం నుంచి కూడా ఈ జనగామ అడ్డా గులాబీ జెండా అడ్డా. ఆ రోజు ఉద్యమంలో కూడా ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇవాళ జనగామ అడ్డా. ఫస్ట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టిన నాడు కూడా ఆ రోజు స్వీప్ చేసిన జనగామ గడ్డ. ఇవాళ ప్రభుత్వం మీద తెలంగాణ రైతాంగం గాని, విద్యార్థులు గాని, మహిళలు గాని అన్ని విధాలుగా విఫలమైపోయింది. 6 గ్యారంటీలని చెప్పి ఇవాళ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు కదా, ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్సెస్ఫుల్ గా నడిపించిందో ఆ సంక్షేమ పథకాలను కొనసాగించలేని దుస్థితిలో ఉంది. ఇవాళ రైతాంగం చూస్తే ఎంతో ఆగమై ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతులు రాజుగా చేస్తే ఇవాళ రైతును బిచ్చమడుక్కునే స్థితికి తెచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఆ రోజు రైతు ఇబ్బంది పడొద్దని చెప్పి రైతుకు నిండుగా నీళ్లు, నిండుగా కరెంటు, నిండుగా ఎరువులు, నిండుగా విత్తనాలు ఇస్తే ఇవాళ ఎరువులకు చెప్పులు లైన్లు పెట్టి యూరియా కోసం చెప్పులు లైన్లు పెట్టే దుస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లు ఎట్లా వచ్చినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువులు ఎట్లా వచ్చినాయి, కేసీఆర్ రైతుల్ని ఎంత రాజుగా చేసిందంతా ఇవాళ ప్రజలందరూ ఒక్కసారి మోసపోయిన్లు, మళ్ళొక్కసారి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రజలందరూ కంకణబద్దులై ఉన్నారు. ఓకే, అంటే ఏం చెప్పబోతున్నారు ఈరోజు? అంటే ఒక 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత. సబ్బండ వర్గాల మోసం, సబ్బండ వర్గాలకు సంబంధించిన ఒక దగ, అంటే రైతు బంద్ అయితేనేంది, వీళ్ళు చెప్తున్నట్టు రైతు భరోసానో లేకపోతే రైతు బీమాకు సంబంధించి అయితేనేంది, మహిళలకు 2500 అయితే ప్రతి విషయంలో కూడా ఫెయిల్యూర్ అవుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో మేకపోతే గంభీర్యం లెక్క అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తుంటే ఈ భాషని ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి భాషని మీరు సమర్థిస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి లేదు. ఆంధ్ర నాయకుల లాబియింగ్ తో కాంగ్రెస్ అధ్యక్ష పదవి తెచ్చుకుండు. అదే చంద్రబాబు నాయుడు, అదే బీజేపీ వాళ్ళని పట్టుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర లాబియింగ్ ద్వారా, ఆంధ్ర డబ్బుల ద్వారా ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షునిగా అయిన తర్వాత అదే లాబియింగ్ ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనే, మన నీళ్లను దోపిడీ చేయాలనే కుట్రతోని చంద్రబాబు నాయుడుతో కలిసి కుట్ర చేస్తూ ఇవాళ తెలంగాణను ఆగం చేస్తుంది. ఆయనను ముఖ్యమంత్రి అనే కంటే ఒక చూడడం మంచిది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయమే కాదు, తెలంగాణ ప్రజల అభిప్రాయం. ఒక ముఖ్యమంత్రి వాడే భాష ఇవాళ మేము మా స్థాయిలో కూడా ఆ భాషను వాడతలేము. ఏందయ్యా నువ్వు పని చేసినావు, ఏం పని చేస్తలేవు అంటే ఒక్క కేసీఆర్ ను తిడితేనే నేను లీడర్ని అవుతారు అనే ఉద్దేశంతో ఆ రోజు బీజేపీ నాయకులు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఉందాగా వ్యవహరించిన స్థితి నుండి కూడా ఇంకా గుణపాఠం నేర్చుకుంటలేడు. ఆయన ఒక ముఖ్యమంత్రి అని ఆయన్నే అనుకుంటలేడు. ఇప్పటికి కూడా ఒక బ్రోకర్ లాగానే ప్రవర్తిస్తుంది. మీరేమంటారా? ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లే వాళ్ళకు గుణపాఠం కావాలి. జనగామ నియోజకవర్గ వ్యాప్తంగా మా జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు చేసినటువంటి హాస్పిటల్ కావచ్చు, ఏ ఆపద సంపదకైనా మంచికి చెడుకు ప్రతిదానికి ఆయన అన్ని వర్గాల ప్రజలతోటి, అన్ని వర్గాల నాయకులతోటి, కార్యకర్తలతోటి పార్టీలో సంబంధం లేకుండా చేస్తున్న సేవను గుర్తించి పల్లారాజేశ్వర రెడ్డి గారి పెట్టిన అభ్యర్థులను ఇక్కడ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలను ఏ ఒక్క హామీలు అమలు చేయలేని ఆలోచనతోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పథకాలను ఇప్పుడు కూడా అవే కొనసాగుతున్నాయి. కాబట్టి అవిటినే దృష్టిలో పెట్టుకొని ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు 1 సైడ్ గా ఇచ్చిర్రు, అది చూసిండ్రు. మామూలుగా నేను ఏమంటాడు, అసలు నాకు వచ్చింది ఒకటే రియల్ ఎస్టేట్ మీద కూడా కావాలని చేస్తున్నారు. నిజంగా ఎట్లా అనిపిస్తుంది? జనగామ లాంటి ప్రాంతాల్లో ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 ఎకరం దగ్గర 30 నుంచి 40 లక్షల దాకా పోయినటువంటి సందర్భం. ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది తాజాగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు
నడి ఎండాకాలంలో మత్తలు దింకినటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా ఊటలు చెల్మెలు వారేటి ఇవాళ ఎక్కడ చూసినా ఆ వాటర్ కాదు కదా ఎట్లా తాగుదామంటే నీళ్లు లేవు మనుషులు తాగుదామంటే అప్పుడు మిషన్ భగీరథ ద్వారా వచ్చిన నల్ల నీళ్లు తప్ప మిగతా నీళ్లు ఎక్కడ నల్ల నీళ్లు లేకపోతే ఒక గవర్నమెంట్ పరిస్థితి ఏర్పడేది. ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జనగామ ప్రాంతం లాంటి మెయిన్ రోడ్లలో ₹1,00,00,000 80 లక్షలు 70 లక్షలు అనేది ఇవాళ కనీసం ఏదో బిడ్డ పెళ్లి ఉన్నది లేకపోతే ఆపతున్నది సాపతున్నది కొనటం నాదులు లేడు. ఎకరాలు లక్షలు ఇచ్చిపెట్టిగా కొనే భూములు అనంటే కొనే నాదులు లేడు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లాగే కేసీఆర్ గారి కుటుంబంలో కూడా చీలికలు తీసుకొచ్చి మనం ఆడబిడ్డను గౌరవించుకుంటాం. అటువంటి ఆడబిడ్డ మీద కూడా ఆడబిడ్డతో కూడా కుట్రలు చేసి ఇవన్నీ చేస్తే కూడా ఏం పారలేదు. సర్పంచ్ ఎలక్షన్లో 4,000 పైచిలకు స్థానాలు మనం గెలిస్తే మళ్ళీ ఏం చేయాలని మళ్ళా నిన్న మొన్న ఏదో కన్నీరు నాటకం ఆడిపిస్తుండు మా ఆడబిడ్డతోటి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు మళ్ళీ ప్రజలు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కర్రు కాల్చి వాత పెడతారు. 2 సంవత్సరాల తర్వాత ఎట్లా మా గవర్నమెంట్ వస్తుంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు. మా గవర్నమెంట్ లో మీలాంటి ఎలాంటి శిక్ష ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇస్తారు మీకు, అంతేనా? రైట్. మామూలుగా ఇప్పుడు చూస్తే జల దోపిడీకి సంబంధించిన దాంట్లో ఇదివరకు మీరు అన్నట్టు మత్తలు దూకే సందర్భం ఉంది. పర్టికులర్ గా ఇది కొంచెం డ్రాట్ ఏరియా జనగామ అంటే నీళ్లు మనకు ఎమోషన్. అప్పుడున్నటువంటి నీళ్లు అట్నే వస్తున్నాయా, మళ్ళీ ఏమైనా కొంచెం ఇబ్బంది అవుతుందా? అసలు ఆ నీళ్లు తెచ్చేది లేదు, వచ్చేది లేదు. ఆడు తెప్పిస్తే కదా వాటిని పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ. అప్పుడున్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ లో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ పోటీపడి జనగామ ప్రాంతానికి ఆలేరు వంటి ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు తెచ్చి దేవాదుల కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చి ఇక్కడ మంతలు దుక్కిస్తే ఇలా మోటార్లు ఆన్ చేసే పరిస్థితి లేదు. కరెంటు మోటార్లు ఆన్ చేయడానికి కరెంటు బిల్లు కావాలి. కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేనట్టు పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా తెలియదు. అసలు నీళ్లే లేవు, కాలువలు ఎండిపోతున్నాయి, కాలువలలో ముళ్ళ కంపలు మొలుస్తున్నాయి. అటువంటి సిచ్యువేషన్ అది ఇప్పుడు. రైట్. గవర్నమెంట్ పనితీరు ఎట్లా ఉంది, నిజంగా పల్లె ప్రజానికం ఏమనుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అంటే ఇప్పుడు ముసలోళ్ళు ₹4,000 ఇస్తారు, పెద్ద కొడుకు లెక్క ఉన్న కేసీఆర్ 2,000 అన్నాడు కాబట్టి 4,000 ఇస్తారని మోసపోయినవని మొత్తుకుంటారు వాళ్ళు. గ్యాస్ సిలిండర్లు అన్నారు 500 ఇస్తామన్నారు. మా నియోజకవర్గంలో మా సార్ వచ్చినాక మేమే గవర్నమెంట్లో ఉన్నంత ఫీలింగ్ లో ఉన్నాం. సార్ను తట్టుకునే మునగాడే లేడు ఇక్కడ సార్ను తట్టుకునే మునగాడు. సార్ ఒక చూపుతోని మొత్తం సర్పంచ్లను కైవసం చేసుకున్నాం. ఇంకా గుర్తులు లేని వ్యవస్థలనే సర్పంచ్లను కైవసం చేసుకున్నాం అంటే రేపు కారు గుర్తుంటది, వాళ్ళు గుండె గుబులు పలిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. 100% గ్రామ పంచాయతీలన్నీ ఎంపీడీసీలు జడ్పీడీసీలు అన్ని కైవసం చేసుకుంటామని. ఇదే విషయానికి సంబంధించి గతంలో బిల్లులు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్పంచ్లకే పాత బిల్లులు పెండింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు రోజు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా ఈ కాంగ్రెస్ పేరు చెప్పుకొని గెలిచినటువంటి సర్పంచ్లకు తోటి ఒరగొరే ప్రయోజనం ఏంది? వాళ్ళకన్నా బిల్లులు వచ్చే పరిస్థితి ఉందా? ఎవరికేం లేదు, నమ్మకం మాటలు మాయ మాటలు మాట్లాడుకుంటూ 4,000 పింఛన్ ఇస్తామని, 2,500 గృహలక్ష్మి గృహజ్యోతి పింఛన్ ఇవి ఇస్తామని ఇంటికి ఇప్పుడు సబ్ స్టేషన్ లో 3 పేర్స్ వచ్చేది 12 గంటలే వాళ్ళు ఇచ్చేది. 24 గంటలని రికార్డు రాసి మా హరీష్ రావు గారు సుతా తనిఖీలు చేసి దొరకబట్టి చెప్తే వాళ్ళు అధికారులు మేము ఏం చేస్తామండి వాళ్ళు చెప్పింది చేస్తామంటారు. వాళ్ళు ఇచ్చేది 12 గంటలు, చెప్పేది 24 గంటల కరెంటు. కాబట్టి ఒక్క మాట చెప్పేది 99% మొత్తం పచ్చి అబద్దాలే, వాళ్ళు నోరు తెరితే అబద్దాలే. ఒక పింఛన్ కావాలన్నా ఇప్పుడు వీడో భర్త చనిపోతే 2 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఒక పింఛన్ లేదు ఇప్పటి వరకు. ఆన్లైన్ చేసింది ఓపెన్ చేసింది లేదు. ఇప్పుడు వెనకడ చూత గవర్నమెంట్ లో గత 20 ఏళ్ల కింద చూసినప్పుడు మనం ఎవరు ఎప్పుడు చచ్చిపోతారా పింఛన్ వస్తే బాగుండు అన్నట్టు ఉండే. 200 పింఛన్ ఉన్నప్పుడు చూత మళ్ళీ పరిస్థితి అదే దాపరిచింది. కాబట్టి ప్రజలు ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ లో కర్రువాసి వాల్స పెడతారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అని కోరుకుంటున్నాం. రైట్. ఏదమ్మా మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ₹2,500 వచ్చేసినాయా? లేదండి, అది జాడ లేదు, మీకు కనిపిస్తలేదు కదా. 2,000 లేదు, అట్లాంటి ఊసు కూడా లేదు. 2 సంవత్సరాలు అబద్ధాలు ఏం లేదు. అది నిజమైతే మేము ఆ డబ్బులు మీకే ఇస్తాం తిరిగి. కేసీఆర్ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి ఆయన బిడ్డ నేను అసెంబ్లీలో అంటుంది. దీని ఎట్లా చూస్తారు? 100% ఇక బిడ్డ కదా ఎన్నైనా మాట్లాడుతుంది. మమ్మల్ని అడగండి, మేము కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి సాధించినప్పటి నుంచి మేము కూడా కేసీఆర్ గారికి బిడ్డ లాంటి వాళ్ళమే. మమ్మల్ని అడగండి, మేము చెప్తాం ఎంత అభివృద్ధి జరిగిందో. ఈ రోజు మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటా ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు మేము మమ్మల్ని అడిగితే చెప్తాం. అక్క చెల్లెళ్ళు ఈ రోజు కేసీఆర్ కిట్ తీసుకొని కావచ్చు, ఆపరేషన్లు లేకుండా వాళ్ళకు నార్మల్ డెలివరీస్ కావచ్చు, చాలా అభివృద్ధి జరిగింది. అది మరి ఆమె కళ్ళు మూసుకుందో కళ్ళు కనబడతలేదో అర్థమైతలేదు. 10 ఏళ్ళు ఇళ్ళనే ఉండి అభివృద్ధి మంచిగా చేసిరనే కదా ఆమె కూడా కీలకమైనటువంటి పదవులు అనుభవించింది. మరి అప్పుడు కనవలేదా అభివృద్ధి చేయట్లేదని?
ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా? అదే అంటే ఇప్పుడు ఆమె పక్కకు పోతేనే, పార్టీల నుంచి పక్కకు పోతేనే కళ్ళు కనబడతాయా? పార్టీలు ఉన్నప్పుడు కనబడాయా? చేసేటి పనులు కావు అని. అదే అంటారు, మీలాంటి ఒక ఆడబిడ్డలకే కేసీఆర్ చేసింది తెలుసు, కేసీఆర్ ఎంత తంటాలు పడ్డాడో తెలుసు, కేసీఆర్ రాష్ట్రాన్ని ఎట్లా సాధించడో తెలుసు. పక్క నుండి పదవులు అనుభవించి ఈ రోజు అంటే ఎవరండలా నడుస్తారు ఇంత ఆశ అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఉండ్రు, ఈ రోజు వస్తుండ్రు. కేటీఆర్ గారు ఉంటే ఆమెకు కోరుకున్న పదవులు దక్కవేమో అని ఒక స్వార్థం, అందుకోసమనే పక్కకు జరిగింది. ఆశ ఎంత దూరమైనా తీసుకోవుతుంది కదా మనుషులను. అందుకే మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది ఒక తెలంగాణ ఆడబిడ్డ? చాలా తప్పు. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డగా నేను ఖండిస్తున్నా. కవిత గారు మాట్లాడు చాలా తప్పు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నప్పుడు కూడా మనందరం ఉన్న ఒక దసరా రోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు తండ్రి పక్కనే ఉన్నావు. మాలాంటి మామూలు మహిళలను చెప్పలేము, కానీ మీరు చెప్పొచ్చు కదా ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మనం ఏం అభివృద్ధి సాధిస్తలేము, మనం నేషనల్ కి పోయే అంత స్థాయికి ఎదగలేదు నాన్న, మరి తర్వాత చెప్పొచ్చు కదా. అది బీఆర్ఎస్ జాగృతి కూడా మార్చుకుంది కదా, భారత జాగృతిని కూడా మార్చుకుంది కదా. మార్చుకుంటారండి, ఎన్నైనా మార్చుకుంటారు. ఈ రోజు ఏదేం చేసినా ఇటువంటి వాళ్ళు ఎంత మంది ఎవరు వచ్చినా నెక్స్ట్ మనకు వచ్చేది మన టీఆర్ఎస్ పార్టీ, వచ్చేది మన కేసీఆర్ గారి. ఎట్లా అనిపిస్తుంది మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన? ఏం మంచి అనిపిస్తలేదండి. గ్రామాలలోనైతే చాలా అసంతృప్తి ఉంది. మేము ఒక ఎక్స్ ఎంపీపీ నేను లింగాల్ గన్పూర్, అసలు మాకు రోజు పండగ వాతావరణమే. మా స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీలో మా ఎమ్మెల్యే గారు వారానికి 2 ప్రోగ్రాంలు పెట్టేది. మేము చాలా శిలాపలకాలు వేసినాము, చాలా రోడ్లు పోసినాము, చాలా అభివృద్ధి చేసినాము, ఎన్నో భవనాలు కట్టినాము, మంచి అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ఏం లేదు, స్టడీస్ అప్పుడు కానట్టుగానే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కనబడతలేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మంచి మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, లైక్ పాలకుర్తిల దగ్గర అటు అటు, తర్వాత ఈ స్టేషన్ కనుపూర్ దానికి సంబంధించి ఏంది పరిస్థితి? కడియం శ్రీ గారు ఇప్పుడు నేను రాజీనామా చేస్తా అంటే రేవంత్ రెడ్డి వద్దు అంటున్నాడు, వేస్తే మళ్ళీ గెలవడని చెప్పేసి మళ్ళీ మా పార్టీ చేస్తా, రేవంత్ రెడ్డి వద్దు అంటున్నట్టు. ఇక మనం అవి వినం కదా, చెప్తారు మస్తుగా మాటలు చెప్తారు. నిజంగా రాజీనామా చేసి మళ్ళీ మా స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చి చూడమనండి, గెలిపెట్ల సాధ్యమవుతుందో మేము కూడా చూపిస్తాం. ఎందుకంటే మేము ఆ రోజు ఇంత వరంగల్ జిల్లాలో మేము స్టేషన్ కనుపూర్ నుంచి కట్టుకొని మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఉన్నాం. మేము కార్యకర్తలం, ప్రజాప్రతినిధులం కట్టుకొని సరే ఎవరిచ్చినా కూడా మన కేసీఆర్ గారికి ఆశీర్వదించి ఇచ్చిరని చెప్పి మంచి మెజారిటీతో గెలిపించినాం. కానీ మా వెన్నుపోటు ఓడిచిండు. అది అభివృద్ధి అధికారం ఉంటేనే అభివృద్ధి. ఎంత అయింది నిజంగా ఇప్పుడు జనగాంలో కానీ అభివృద్ధి స్టేషన్ కనుపూర్ ఎంత అయిందని? జనగాంలో అయింది. పల్లాన్న చేసిన అభివృద్ధిలో కనీసం ఈ సమంతా కూడా లేదు. స్టేషన్ అభివృద్ధి కోసమే పోయినాడు, ప్రజల కోసం పోయినట్టు. ఇవన్నీ సొంత లాభం కోసం మాట్లాడతారు. అభివృద్ధి కాదు ఏం కాదు, అధికారులు చెప్తే ఇంటలేరు. అధికార ప్రభుత్వం లేకుంటే అధికార ప్రభుత్వంలో ఉంటేనే అధికారులు అందరు వింటారు. రూల్ చేయాలి కదా, రూల్ చేయడం కోసం పోయిండు అంతే. న్యాయం చేయడం కోసం కాదు, జస్ట్ రూల్ చేయడం కోసం పోయిండు. ఏందమ్మా పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది? పరిస్థితి రాక్షస పాలన. కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే రాక్షస పాలన. ఎవరైనా రాజులు కావచ్చు. గతంలో కొన్ని చరిత్రలు చూసుకుంటే రాముడు పరిపాలించిండు, రావణాసురుడు కూడా పరిపాలించిండు. అంటే రాక్షసుల లాంటి పాలన రేవంత్ రెడ్డి పాలన. అంతేనా? అంతే. ఏమనిపిస్తుంది మహిళలకు చాలా 2,500 అని చెప్పి, లేకపోతే గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి, మీకు ఇందిరమ్మ ఇళ్లతో మీ జీవితాలు వెలుగులు నింపుతా అని చెప్పి, మీ ఆడబిడ్డల స్కూటీలు ఇస్తామని చెప్పి, ఇక సరే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ అందులో ఒకటన్నా అయిందా? ఒక్కటి ఆలే. కాకపోతే ఆడవాళ్ళని కోటీశ్వర్లను అది ఇది అని మాయమాటలు చెప్పి సీఎం అయ్యిండు. కాకపోతే ఆడవాళ్ళ పరువు తీయడానికి అయితే ఒక ఫ్రీ బస్ పెట్టిండు. గౌరవంగా మాకు ఒక పురుషులు లేచి స్త్రీలకు ఇచ్చే పరిస్థితి నుండి నువ్వు ఫ్రీ టికెట్ నువ్వు దొబ్బే అనక నీచంగా మా ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయట్లో ముందున్నాడు. మీ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అక్కడ కవిత గారి ఆత్మగౌరవం కూడా దెబ్బతినని చెప్పేసి నేను మొత్తుకుంటా ఉంది. ఏందట బాధ? కవిత అంటేనే మాకు తెలంగాణ తెచ్చిన ఆమెకు నిజంగా నాన్న. కానీ మా తెలంగాణ ఆడపడుచులకైతే సీఎం కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపుగా అంత మంచి కడుపులో పుట్టి ఆమెకు మాట్లాడడానికి నైతిక విలువలను కోల్పోయి అధికార దాహం కోసమో లేకపోతే వేరే వాళ్ళ ఒత్తిడి కోసమో పార్టీని విచ్ఛిన్నం చేయాలని టీఆర్ఎస్ పార్టీని ఉద్యమ పార్టీది తర్వాత రాజకీయ పార్టీగా కూడా చూసింది. ఉద్యమ పార్టీలో చేసింది ఆమె, రాజకీయ పార్టీలో కూడా చేసింది. ఇన్ని రోజులు నీకు తప్పొప్పులు ఎందుకు అనిపించలేదు? ఈ రోజు గవర్నమెంట్ పోయే వరకే తప్పొప్పులు కనిపిస్తున్నాయా? నైతిక విలువ కోల్పోయి మతస్థిమితం లేక మాట్లాడుతుంది ఆమె. అంతేనా? ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏంది ప్రభుత్వం మీకు ఇట్లా 10 ఏళ్ల పాటు మళ్ళీ నేనే సీఎం అవుతా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు కాదు కదా, ఇప్పుడు అదొక ఏమంటారు, మా కడియం శ్రీ గారి గెలవగానే అన్నాడు అదొక ఉసిరికాయల మూట లాంటిది, ఎప్పుడు ఇచ్చుకోవేది తెలియదు, గందరగోళం ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటేనే. మా అన్నోడే అట్లా పోయింది. 10 ఏళ్ళు కాదు, ఈ 2 ఏళ్ళు
ఈ 2 ఏళ్ళు ఆయన సీటు కాపాడుకుంటే సరిపోతుంది. వచ్చే 10 ఏళ్ళు దేవుడేరు. కాపాడుకునేనా మరి? అదే అది కాపాడుకుంటే చాలు, ఇంకా 10 ఏళ్ళు చేసినట్టే ఆయన. ఎట్లా ఉంది పెద్దమ్మ, ఏమనిపిస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం? అనిపించేది ఆయన అన్ని రుణమాఫీలు చేస్తా అన్నాడు, కొన్నే చేసిండు. 100% రుణమాఫీ అయిందని చెప్పేసి అంటున్నారు. రమ్మనండి, మాది దేవరపుల మండలం కడవెండి గ్రామము. ఎంతమంది చేసిండో వచ్చి మీటింగ్ లో చెప్పమనండి. ఎంత మంది చేసిండో బ్యాంక్ లిస్ట్ తీద్దాం. ఫస్ట్ లిస్ట్ నాదే ఉంది. అరే మీ ఎమ్మెల్యే కూడా చెప్తుంది కదా, మొత్తం నేను వచ్చినప్పటి నుంచి పాలకుర్తి నియోజకవర్గం ఇట్లా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటుంది. ఏ ఎమ్మెల్యే అండి? మీ ఎమ్మెల్యే ఎవరు? యశస్విని రెడ్డి. ఆమె ఎమ్మెల్యే కావచ్చండి, నేను కాదంటలేను. అడుగు పెట్టడానికే ఇబ్బంది ఉన్నది. మీ ఊర్లో ఏం చేసి అడుగుతారని అన్ని ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచిరు తప్ప వాళ్ళు చేసిన ఏమి లేవు. ఆడ చెప్పుకోవడానికి కూడా ఏం లేవు. బ్యాంకు లిస్ట్ తీయమనండి, కడవెండికి వచ్చి లిస్ట్ తీయమనండి, మొత్తం మండలం లిస్ట్ తీయమనండి, ఎన్ని మాఫీ అయినాయో చెప్తారు. దాన్ని బట్టి మాట్లాడొచ్చు. మీడియా వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే అందరినీ సహకరించాలి. ఏ సహకరించడం అంటే రైతుల్ని సహకరించాలి. ఈ రాజకీయాలు సహకరించడం కాదు, రైతులను సహకరించి మేము ఎన్నడు తెచ్చిన బాకీ ఇప్పటి వరకు కూడా దాన్ని 2,000 మిత్తులు కట్టుకుంటే చచ్చిపోతున్నాం. కాంచి అమ్ముకొని గ్లేట్ చేసుకొని బతుకుతున్నాం. ఏం చేస్తామండి? అది చేస్తామని అంటే అట్లా గెలిపిస్తే కథం ఎవరికో ఒక 10 మంది చేసి మీటింగ్ లో చెప్పుకోవడానికి మనకు వచ్చింది. వేస్ట్ కదండి, అట్లా చెప్పొద్దు. మోసాలు. మేము అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసేస్తున్నాం. పింఛన్ అన్నారు. నా భర్త వచ్చిపోయి 13 ఏళ్ళు. ఎవరికి ఇచ్చిరండి 4,000? ఎక్కడిచ్చిరు? 4,000 ఇచ్చిరా? అట్లా మాటలు చెప్పి అన్ని బోగస్ విషయాలు చెప్పి గెలిచిరు తప్ప ఇప్పుడు మంచిగా చేసే రాజకీయాన్ని వాళ్ళు ఆగం చేసి, రాజకీయాలు ఆగం చేసినా పర్లేదు, జనం బుద్ధి చెప్పిరు. ఈసారి సర్పంచ్ విషయంలో బుద్ధి చెప్పిరు, ఇంకా బుద్ధి చెప్తారు. వచ్చే కాలంలో మళ్ళా కేసీఆర్ వస్తాడు. అంతే అండి. ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లా అనిపించేదండి? మాకు రైతులకు సాయం చేయనోడు ఉంటే ఏంది, పోతే ఏందండి? మాకు ప్రజాపాలన కదా. ప్రజాపాలన ఏదండి? ఒక బస్సులో తిరగగానే అయిపోయిందా? బస్సులో మేము సంసారం వదిలిపెట్టుకొని బస్సులో తిరుగుతామానండి? బస్సులో పెట్టిండు, తిరిగేటోళ్లకు తిరుగుతారు అంతే తప్ప ఎప్పటికి మేము రైతులం బస్సులో తిరుగుతామండి? ఎందుకు? మాకు బస్సు అని చెప్పి ఒక బస్సు ఒకటే ఇచ్చిండు ఆయన. ఆడోళ్ళని ఏమి ఇచ్చిండండి? వేస్ట్ కదా అట్లాంటి ముచ్చట్లు చెప్పి, వేస్ట్. మమ్మల్ని ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం. 2 ఎకరాలు వరి వేసుకున్నాం సార్. ఇలా మేము ఒక యూరియా బస్తా తీసుకోవాలంటే మేము 15 రోజులు వేస్తారు తిరగబట్టి రోజు షాప్ కి. యూరియా బస్తా లేవు మాకు. ఏ పరిపాలన సార్? ఏది లేదు సార్. మస్తు ఇబ్బంది. మీ ఎమ్మెల్యేనే చెప్తుంది కదా, నేను అద్భుతంగా కోట్లు వదిలిపెట్టుకుని వచ్చి మీ దగ్గర మేము ఒక 4 ఎకరాలు మొక్కజొన్న వేసి బస్తాలు వేసుకోనికి మస్తు ఇబ్బంది అవుతుంది సార్. యూరియా బస్తాలే 4 ఎకరాలు వేసినాము. ఇంతవరకు ఒక బస్తా ఆన్లైన్ అన్నారు, యాప్ అన్నారు. అసలు యూరియా దొరుకుతుందా? మళ్ళా ఎక్కడ దొరుకుతుందండి? యాప్ లేదు సార్. వేస్ట్ సార్. 8 ఎకరాలు వేసినామండి మేము. 8-9 ఎకరాలు వేసినాం. ఏది మక్క మళ్ళీ గెలుస్తాదమ్మా మీ ఎమ్మెల్యే? ఎక్కడ గెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో గెలుస్తవచ్చు. ఇప్పుడు బుద్ధి చెప్పి సార్ అయ్యారు సార్. అయిపోయారు. మా కడవేంటి ఊర్లోకి మొన్న రెడ్డి వచ్చింది సార్. 15 నిమిషాలు వెళ్ళిపోవాల్సిందే కట్టబుట్ట చదువుకొని. ఆమెకు డబ్బులు ఉంటే 15 నిమిషాలు రైతులకు సహకరించిన వాళ్ళు ఇక్కడ నడవనియరు. ఎట్లా మరి మొత్తం జనగాంలో అవుట్ రౌడే కొట్టేసి మొత్తం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అసలు తన్ని అవతలైతే ఎత్తేసి ఎట్లా ఏం జరుగుతుంది ఇక్కడ మొత్తం? ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా అధికార దుర్వినియోగం చేయడం జరిగింది. సర్పంచ్ ఇంకా మా సర్పంచ్లు చాలా మంది గెలిచేవాళ్ళు, ఇంకా అభ్యర్థులు. ఈ ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు అధికార పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఫోన్లు చేసి కొన్ని రిజల్ట్లను తారుమారు చేయడం జరిగింది. 5 ఓట్లు 10 ఓట్లు ఉన్న కాడ తారుమారు చేసి వాళ్ళ సర్పంచ్లు అభ్యర్థులను గెలిచే విధంగా చేయడం జరిగింది. లేదంటే ఇంకొక 2-3 వేల మంది సర్పంచ్లు గెలిచే ఛాన్సెస్ ఉండే మొత్తం ఓవరాల్ గా. అధికారం ఉంటది, అండదండలు ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో పక్కన పెట్టుకుందాం. అంటే పర్టికులర్ గా నిజంగా జనగామ జిల్లాకు సంబంధించిన దాంట్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కంచుకోవటానికి మరొకసారి నిరూపితమైంది. అంటే దాదాపుగా 90% ఇక్కడ సర్పంచ్లు గెలిచినటువంటి సందర్భం. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత? ఏం చెప్పబోతున్నారు అనుకుంటున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్? ఈ ఎలక్షనే, ఈ సర్పంచ్ ఎలక్షనే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ కు నిదర్శనం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ఎలక్షనే నిదర్శనం. ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నదంటే అడగక ముందే ఇచ్చేది కన్నతల్లి హామీలు
నేను ఇది ఇయ్యను అనేది ఇచ్చేది ఒక కేసీఆర్ చేసిండు. ఇస్తా అని మోసం చేసిన మరవన్న తల్లి ఎట్లాంటిదో ఇస్తా అని చెప్పి కూడా మోసం చేసినటువంటి పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ. ఎందుకంటే అడగకుండా ఇచ్చి ఎన్నో రకాల పార్టీ హామీలు ఇచ్చాడు. మరి రేవంత్ రెడ్డి ఒక తులం బంగారం చూసుకుంటే అసలు ఊసేలేదు. ఈనాటికి ఎంతో మంది మోసపోయారు. అలాంటి ఉచిత హామీలు చెప్పే జనాలు మోసపోయారు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మనం అనవసరంగా ఓట్లేసి గెలిపించినందుకు మనం ఇప్పుడు మన అనుభవం మనం తింటున్నాం కాబట్టి ఈసారన్నా మనం సర్పంచ్ ఎలక్షన్లతో బుద్ధి చెప్పాలని కూడా ఒక 50% ఎక్కడ మన జనగాం జిల్లాలో కూడా అత్యధికంగా మెజారిటీతో మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి స్టేషన్ కనుపురే కదా మీది నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ నేను రాజీనామా చేస్తాడు మరి బై ఎలక్షన్ లో వస్తాడు ఏం పరిస్థితి మీ ఈ మాటలు కడియం శ్రీ గారు మాట్లాడేది బట్టి ఒక్క మాట కూడా నిజం. ఈ రోజు కూడా తప్పిపుచ్చుకోవడానికి కూడా నేను బీఆర్ఎస్ అంటుండు. మరి ఈ రోజు ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి ఈ కార్యక్రమానికి రావచ్చు కదా కడియం శ్రీ గారు. ఎందుకు అట్లా చెప్పడం? జనాల మోసం చేయడానికి తప్ప ఏం లేదు. ఈ రోజు ఇక్కడ వచ్చి అందరితోటి మమేకమై పోవచ్చుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతోటి. మరి ఏది ఆయన మాటకి ఏడ విలువ ఉంది? ఇలా కడియం శ్రీ గారి మాటకి ఎక్కడ విలువ ఉంది? ఈ ప్రెస్ ద్వారా మీరు తెలియగలని అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తే గెలుస్తాడనే మళ్ళా అది మూఢనమ్మకం. అది కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే తెలిసిపోయింది జనాలకు మన గన్పూర్ కాన్స్టిట్యూషన్ లో ఈయన అవినీతి ఏంటిది. ఈ రోజు కూడా మాట మార్చలేదంటే ఏంది? నేను టీఆర్ఎస్ లే వండుకుంటూ ఆయన ఇంటి దగ్గర కాంగ్రెస్ సోనియా గాంధీ బొమ్మ పెట్టుకో, రాహుల్ గాంధీ బొమ్మ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన ఇంటి వర్గ వద్ద చెప్పడమో ఇది చెప్పడం ఒక మాట, చేసేది ఒక మాట. నిజంగా గంతం పెద్ద వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి దాకా ఉన్నటువంటి వ్యక్తి, ఎన్నో సార్లు పదవులు అనుభవించిన వ్యక్తి, దగ్గర 40 ఏళ్ల పాటు రాజకీయం చేసిన వ్యక్తి. ఇట్లా మాట్లాడితే జనాల మరి ఏమనుకుంటారు అనేది సోయుడు. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే కదా. ఇప్పుడు అట్లాంటి గుణపాఠం చెప్పాలనుకున్న జనం కూడా చాలా మన గన్పూర్ కాన్స్టిట్యూషన్ కూడా చాలా విరక్తి వచ్చింది. అర్థమైపోయింది కడియం శ్రీహరి గారి గురించి కూడా. ఇక నుండి రాజకీయం మొత్తం ఆయన చాప్టర్ క్లోజ్ కాబట్టి ఈ లాస్ట్ కి వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడాడు అంతే తప్ప ఆయనకి వేరే ఏ మార్గం లేదు. లేదు. రైట్. పెద్ద మనిషి మీదే ఊరే? ఇప్పుడు కాదు మాది లేదండి. అప్పుడు ఉండవు, అప్పుడు కానీ ఇప్పుడు లేదు. ఆయన దొంగ మీద కడియం శ్రీహరి అనేటోడు కడియం శ్రీహరి పేరు మీద గెలిచిండా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద గెలిచిండు? బీఆర్ఎస్ మీదే గెలిచిండు. మేము కూడా సపోర్ట్ చేసినాం బీఆర్ఎస్. విలేజ్ ఓట్లు ఎక్కువ. మరి అట్లాంటి వ్యక్తి మరి బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పేసి నేను ఏడుండాలా అనే ఉండని పోతున్నా. ఏం పరిస్థితి? ఏం చేయాలి? మనకు అట్లా చేసిళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు నమ్మినాం ఆయనను. నమ్మినందుకు మాకే ఇట్లా ద్రోహం చేసిండు. ఏ అధికారం పార్టీ ఉంటే అధికారుల పార్టీలకే జంప్ అవుతాడు ఆయన. ఏం లేదు, జనాల మోసం చేసుడు. ఏ అధికారం పార్టీ ఉంటే అధికారం పార్టీకే జంప్ అవుతాడు. జనాల పరిచయం చేసుడు, అందరు దొంగ మాటలు దొంగ అమలు చెప్పుడు, అన్ని ఒట్టి మాటలు చెప్పుడు. ఏమన్నంటే మళ్ళీ నా పార్టీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే వాళ్ళ కోసమే పార్టీ మారినారు. నిజంగా స్టేషన్ గన్పూర్ లో అయినా పార్టీ మారిన తర్వాత ఏమేం జరిగాయి పెద్ద పనులు? పార్టీ మారినా చెప్పేది వాస్తవం. అది మారినా మరి ఏడున్నాడు మళ్ళీ ఎందుకు చెప్పుకోవాలి? ఇట్లా నేను పార్టీ మారినా, నా పార్టీ మారలేదు, నేను నీ పార్టీలో ఉన్నా చెప్తాడు. అన్ని దొంగ మాటలు అవన్నీ. అభివృద్ధి జరగవచ్చు. జరిగింది ఎవరు? తెలంగాణ నుంచి గెలిచిన ఓట్లతోటే కదా అభివృద్ధి చేయవలసింది. అది ఆయన బాధ్యత. ఎవరికో చేస్తున్నాడుగా. మన తెలంగాణ పార్టీ నుంచి గెలిచిన వాడు చేసే బాధ్యత ఉంది అంతే. చేసినా చేయకుండా ఆయన ఇంట్లో నుంచి ఏం చేస్తలేడు ఆయన. ఇప్పటికి మహిళలకు ఏవేవో ఇస్తా అని ఏమి కూడా సాయం చేయలేదు మహిళలకు ఎవరు? రేవంత్ రెడ్డి. మరి ఎక్కడ ఏమేం చేసిండు, ఏం పనులు చేసిండు? మళ్ళా కడియం శ్రీహరి ఏమో ఈ బీఆర్ఎస్ అని అందులో గెలిచి కాంగ్రెస్ లకు పోవుడు, అది కొంత న్యాయం లేదు. అది న్యాయమైన పద్ధతి కాదు. మా ఊర్లకు ఈ స్టేషన్ గన్పురం నియోజకవర్గంలో ఆయన ఎంత ద్రోహం చేసినట్టు. ఈ ప్రజలంతా నమ్మి ఆయనకు ఓటేసిర్రు. ఓటేసినప్పుడు ఆయన అప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన గెలిచినప్పుడు ఎట్టెట్లా ఏం కథ అని ఏం చేయాలో ప్రజలకని ఏం పని కూడా చెయ్యలేదు. మరి ఫస్ట్ అప్పుడు మన కేసీఆర్ ఉద్యమం చేసినప్పుడు ఏమేం పనులు చేసుకుంటూ వచ్చిండు, ఎట్లా చేసిండు? అది ఉపాధి పథకాలైనా, అది ఈ మహిళలకు ఏది డెలివరీ అయిన వాళ్ళకు ప్రతి ఒక్క పని కేసీఆర్ కిట్టు, మళ్ళా
అది ఏంటి రైతు బంధు, ఈ ముసలోళ్ళ పింఛని, ఇది మిషన్ భైరత నీళ్లు ఇంట్లో ఓపించిండు. ప్రజలకు ఎంతో సాయం చేసి కన్న తండ్రి లెక్క బిడ్డలను చూసుకున్నట్టు కన్న తండ్రి లెక్క చూసుకొని ప్రజాసేవే నాకు ముఖ్యము, ప్రజలే నాకు ముఖ్యము, నాకు ప్రజలు కావాలని మా కేసీఆర్ ఎంతో పని చేసి ఆయన ఎంతో ముందుకొచ్చి ప్రజలను ముందుకు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి ఏం పాలన అయ్యా ఈ పాలన? ఈ మాట్లాడిన వాళ్ళను, ఈ చెప్పిన వాళ్ళను ఏదన్నా కరెక్ట్ మాట్లాడిన వాళ్ళను ఏదో ఒకటి రిమార్కంగా తీసి అదోటి ఇదోటి చెప్పి అక్కడికి నూకుడు ఇక్కడికి నూకుడు జైల్లో పెట్టుడు ఇవి పద్ధతులు కావు. మరి మా కేసీఆర్ ఉండగా ఎట్లా చేసిండు పని? ఎక్కడెక్కడ చెర్లకు నీళ్లు తెచ్చుడు, ఈ ప్రజల రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? మాకు 3-4 ఎకరాలు ఉంది అయ్యా, ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి అప్పుడు ఆయన ఉండగా ఈ నాట్లు రాకముందుకే, నార్లు పోసుకోక ముందుకే మాకు డబ్బులు ఇచ్చిండు. మేము ఎట్లా ఎల్ల తీసుకొని నాట్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటా, కూలీ పని ఇది అది వ్యవసాయం చేసుకుంటా బతికినాం. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుర్రు? ఈ 2 ఏళ్ల నుంచి వెళ్ళి ఏది అందకుండా చేస్తుర్రు ఎందుకని? మహిళలకు కోటీశ్వరం చేస్తారట కదా, అది 3 ఏళ్ళ ఏమి సారు ఏం చేయలేదు. వాళ్ళు కన్యాపల్లి గ్రామంలో ఇప్పుడు ఏమైతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీలకు అందరూ ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉన్నారు, అందరం ఉన్నాం, కరెన్సీ గారిని అందరం గెలిపించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోయిళ్ళు. కాంగ్రెస్ పార్టీలో పోయిన తర్వాత మమ్మల్ని కూడా మేము రాకపోతే మమ్మల్ని కూడా బెదిరించుడు, ఎందుకు వస్తలేరు, దేని గురించి వస్తలేరు మీరు అంటే బీఆర్ఎస్ కార్యకర్తనే ఇక్కడ కన్యాపిల్లలా ఉంచాం అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయ్యేదా వాళ్ళ అవ్వదా? ఇవ్వలేదు, ఇది ఇవ్వలే కాదు, కేసీఆర్ పెట్టిన జెండా ఇది అని మేము అనుకున్నాం, చేసినాం. ఏం పేరు నీ పేరు? సంజయ్ రెడ్డి. గారు ఎట్లా అనిపిస్తుంది మరి 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన? 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన అంటే ఆయన చేసే విధానం ఏమిందంటే ఆకాశాన్ని నిచ్చలేసిండు, కింద ఒక మంట పెట్టిండు, ఏం లేదు. ఇప్పుడు మరి కింద ఊర్రా మధ్యలో ఊర్రా లేకపోతే ఆకాశం ఆ కింద పోతే మొత్తం కింద కుంకులు పడతారు. మొత్తం ప్రజాపాలన ఎలిపిస్తా దేశ ప్రజాపాలన అంటున్నావు. ప్రజాపాలన ఎవరు చేస్తున్నావు? ఏ రైతులకు చేస్తున్నావు? ఎంతమందికి ఇచ్చినావు? ఏమని ఇచ్చినావు? 2009 డిసెంబర్ 9 దాకా రుణమాఫీ అందరికి ప్రతి రైతుకు 2 లక్షలు ఇస్తా అన్నావు కుటుంబానికి. 2 లక్షలు ఎక్కడి? మా ఊళ్ళో ఇంకా కనీసానికి ఒక చిన్న 670 ఓట్ల విలేజ్ మాది. ఇంతవరకు ఇంకొక 50 మంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు. ఇంకా 100% రుణమాఫీ అయిందని చెప్పేసి మీ కడియంస్ వేరే అంటుండే కానీ కడియంస్ వాడికి వస్తే వాడిని ఇంటికి ఏడికి రమ్మంటే వాడు రమ్మను, నేను వస్తా. వాని ఊళ్ళో ఏ విలేజ్ కైనా ప్రతి ఒక్క విలేజ్ ఆయన చెప్పిన విలేజ్ కి నేను వస్తా. రుణమాఫీ 100% రుణమాఫీ అన్నాడు కదా. ఛాలెంజ్ ఏడుండే మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండు? ఎవరు ఆయన ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అంతేనా? అట్లాంటి వాళ్ళని ఎందుకు గెలిపిస్తారు? ఆయనకు 40 ఏళ్ళ కమిట్మెంట్ నా రాజకీయ జీవితం నాది నీతి నిజాయితీ అని చెప్పుకున్నాడు. కానీ నీతి నీళ్ళ పాలైంది, మంది పాలైంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్లు వస్తట్టే ఉన్నాయి కదా మీ దగ్గర? బై ఎలక్షన్లు వస్తే ఓడిపోతాన్న భయంతో రాజీనామా చేస్తలేడు. దమ్ము ధైర్యం, అంత పెద్ద నాయకుడు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఇవాళ మా రాజాను నిలబెడతాం, ఆయన ముందర నిలబడాను. గుంట నక్క లెక్క ఆయన కింద దూకొని చేసుకొని ఆయన కింద మాట్లాడుకొని ఆయన కింద చేసి ఆయన కింద దీంట్లో ఇప్పుడు ఆయన సవాల్ వేసుకుంటారు. ఆ రోజులో రాజన్ వెనక వారు ఉండి కడియాచారు తిట్టారు, ఈ రోజులో కడియాచారు అనుకుంటే రాజన్ తిడతారు. ఎవరి స్వభావం ఎవరు లెక్క ఏం కదా ఏం అర్థం అయితే. పెద్ద నాయకుడు అంత స్టేచర్ ఉన్న నాయకుడు ఇట్లా చేస్తే ఆయన ముసలితనానికి ఇచ్చ తీసుకుంటాడు. ఆయనకున్న మొన్నదాకా ఉండే టీఆర్ఎస్ లో ఏ అనుభవం ఏ దీనిలే ఏమైనా తక్కువ చేసాడు. ఉప ముఖ్యమంత్రి రాజన్న తీసి బదిలాడు పక్కకు పెట్టి నీకు మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించాడు. నీ బిడ్డకు సీట్ అంటే బిడ్డకు కూడా సీట్ ఇచ్చిండు. వీళ్ళందరూ ఈ ఎస్సీ వర్గానికి చెందిన లీడర్లు అందరూ బయటికి వెళ్ళగొట్టిన తర్వాత టికెట్ తీసుకున్నాడు, పైసలు తీసుకున్నాడు, అతను ఎగవేయడు. మళ్ళీ వచ్చేది లేదు. మరి మళ్ళీ గెలుస్తాడే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ మీ కడియం రేవంత్ రెడ్డి అనుకుంటాను కానీ రేవంత్ రెడ్డి ఊళ్ళోనే ఓడిపోతాడు. ఆ పక్క కొడంగల్ 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటాడు. 10 ఏళ్ళు కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఉన్న ఇచ్చేది పోతుంది. అధిష్టానానికి ఏం చెప్తున్నారంటే
ఈ పార్టీ సీఎం తీస్తే ఇచ్చేది పోతుంది. కానీ ఏమున్నది ప్రజాపాలన అనేది? ప్రజాపాలన ఎవరు చేసిండు? ఇంతమంది మొత్తానికైతే గ్యారెంట్లు అన్నాడు, 6 గ్యారెంట్లలో ఏ ఒక్కటి చేసిండు. నా దగ్గర కరెంటు 200 యూనిట్లు అన్నాడు, కనీసానికి ఒక 20 మందిని చూపిస్తా. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇంతవరకు 100% ఎవరు పడతలేదు. ఇప్పుడు కొన్ని రోజులు పడ్డాయి, 10 బంద్ అయినాయి మొత్తం. అది కూడా లేదు. ఏమున్నా బస్సు ఫ్రీ ఒక లేడీస్ కు బస్సు ఫ్రీ. ఆ బస్ అయినా కూడా మా భార్య పిల్లలు ఎవరు రోజుకైతే పోతలేరు. ఏమున్నా 1,50,000 జీతం తీసుకున్న వాళ్ళు రెగ్యులర్ గా పోతారు. అది ఎవరికి ఉన్న వాళ్ళకి పెడతావా లేని వాళ్ళకి పెడుతున్నావా? ఆయన అర్థం చేసుకోవాలి. రైట్. ఈ పెద్ద మనుషులు కూడా మాట్లాడతా. బాగుంది. రైట్. ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఎవరు? నేను 60 సంవత్సరాలు ఉంటా. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఈ కాంగ్రెస్ పార్టీని? నేను టీడీపీలో ఉండగా టీడీపీలో ఉన్నా. టీడీపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ కి వచ్చిన. అంతే. కాంగ్రెస్ లో నేను పోలే. కాంగ్రెస్ కి ఎప్పుడు పోలే. వీళ్ళకి తెలుసు అంటే 54 ఏళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పరిపాలన జరిగింది. అప్పుడు గట్టినే ఉంది, ఇప్పుడు లెక్కనే ఉండరు. అప్పుడు కూడా అప్పుడు గట్టినే ఉంది, ఇప్పుడు గట్టినే ఉన్నది. ఏంది మరి ఇలా బాధ ఏంది అసలు? కనీసం జనాలకు మంచి చేయరు. ఏంటంటే మంచిగా బతకడం మీద ఓ 2 రాలేసుడు. రాజకీయం అనేది ఇప్పుడు స్థితిగా నేను బతాను అనుకో, దుమ్ము గిమ్ము ఎత్తిపేసి లేనాడు ఏం చేస్తాడు, దుమ్ము ఎత్తిపోతాడు ఉన్నోని మీద. కడియం సిరారి టీచర్ పని చేసి ఎమ్మెల్యేకి వచ్చిండు. ఆ రోజులలో ఆయనకు ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఎంత ఉన్నాయో కూడా జనానికి తెలుసు. రాజకీయ నాయకులకే ఆస్తులు పెరుగుతున్నాయి కానీ వ్యవసాయం చేసే కూలీడికి మాత్రం ఏటొక్క ఎకరం మాత్రం అమ్మేసుకుంటాడు. ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు? అంతేనా కదా? ఇప్పుడు ప్రజలను పాలిస్తాను అంటావు, ప్రజలు కాదు బతికేది, రాజకీయ నాయకులే బతారు. యూరియా మంచిగా దొరుకుతున్నాయి. యూరియా లేదు, పాడు లేదు, ఏది లేదు. రైతు బంధు లేదు, యూరియా దొరకలేదు. కరెంటు బిల్లు అన్నాడు, అది మాఫీ కాలేదు. ఇదేంటో అంటాడు, అదే ఇండి అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, ఏది లేదు. తులం బంగారం అన్నాడు, ఏ వరకు వచ్చింది? రైతు బంధులు, రైతు బంగారం లేదు, రైతు బందే లేదా? రైతు బంధు వేసే మానవు లేడు అసలే. ఎందుకు మరి చరిత్ర అయిపోయింది, ఇంకా మళ్ళీ వచ్చే కష్టం. అసలు రానే రాడు. 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటుండు ఆయన ముఖం గిట్లా. 10 ఏళ్ళు నేనే సీఎం అనే రేవంత్ రెడ్డి అంటూ 10 ఏళ్ళు నేనే ఇక్కడ ఎమ్మెల్యే కడియం రాడే. వాళ్ళు వేస్ట్. కడియం శ్రీరాజ్ ఇంకా మహా దొంగన ఆయన. మా కడియం అంత మహా దొంగన ఇళ్ళకి వెళ్ళి కన్నా పోతా ఆడ. మీ అభివృద్ధి కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం కాదు రైతును పట్టుకోమన్నారు, ఊరి ఇయ్యమనండి. ఊరి ఇస్తే కథం రైతుకు రాజ్యం ఉన్నా. ఆటోనికి ఇస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసి ఏది ఊరి లైను కొట్టుకున్నాం కోల్కొండల షాపుల ముందు నిలబడి ఊరియా బస్తాల గురించి ఏదో నాన్న ఊరియాని పట్టుకొస్తే అసలు కమ్సే అప్పుడైనా ఒక ఆటో డ్రైవర్ కు దాదాపు 1000 రూపాయలు ఇస్తే 2 బస్సులు 3 బస్సులు తీసుకొచ్చి ఇంటికాడ వేసేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి. ఇప్పుడు రైతులు మొత్తం చెప్పుల లైన్లో పెట్టి కూర్చున్నా కూడా అసలు ఇప్పుడు రైతులకు ఉన్న చిన్న మొబైల్ ఇప్పుడు వాళ్ళకి రైతులకు ఎట్లా వాళ్ళకి చేయాలని చూస్తే యాప్ తెచ్చినాం, యాప్ లో మొత్తం 2 ఇచ్చేస్తాం. ఇప్పుడు యాప్ తెచ్చారు కరెక్ట్ అన్న. ఇప్పుడు యాప్ తీసుకొచ్చినప్పుడు మనకు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు రైతులు అంటే వాళ్ళకి మామూలుగా అందరు చదువుకున్న ఉంటారు రైతులు. రైతులు అంటే మొత్తం వ్యవసాయం పని అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి యాప్ ఎట్లా తెలిసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైనా రైతులకైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు వాళ్ళ స్వార్థరాయకుల గురించి తప్ప వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళు చేసేది ఏం లేదు. చేతగాని తనం ముచ్చటం వాళ్ళు. ఎందుకే మరి ఇంత రైతుల మీద ఇంత కక్ష ఎందుకు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం? రైతుల మీద ఎందుకు కక్ష కట్టిందని అర్థమవుతుంది కానీ మళ్ళీ 10 ఏళ్ళు ఆయన చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఒక రైతులకు మంచి చేయని వ్యక్తి నువ్వు మళ్ళీ 10 ఏళ్ళు ఎట్లా పరిపాలిస్తావు? ఇప్పుడు రైతులని రాజ్యం లేదంటారు. రైతులని రాజ్యం లేనప్పుడు ఇప్పుడు రైతులను పట్టించుకున్నప్పుడు నీకు ఎట్లా నువ్వు వస్తా అనుకున్నావు? ఇప్పుడు ఊరియా గురించి ఇప్పుడు ఎప్పుడన్నా 10 ఏళ్ళ నుంచి ఎప్పుడన్నా ఎప్పుడు లేదు. ఆటో డ్రైవర్ 1000 రూపాయలు 3 బస్సులు తీసుకొచ్చి ఇక్కడ కిరాయితోటి. అలాంటిది రోజు పొద్దుగాలు వచ్చి వాళ్ళు ఇంత కలెక్షన్ పోయినా కూడా ఒక్క బస్సు కూడా ఊరియా బస్సు దొరకట్లేదు. చాలా ఘోరమైన పరిస్థితి. ఘోరమా తులం బంగారం పశువు మహిళలకు 25,000 ఇస్తాను పథకం లేదు, ఇస్తా అన్నాడు. 420 హామీలు చెప్పిండు. పెద్ద దొంగ. పరిపాలన తెలియదు, మాట్లాడే అవగాహన తెలియదు. చాలా అసలు మేస్త్రి గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి అయిండు. ఎట్లా మాట్లాడాలి? ఒక బాధ్యతమైన పదవులు ఉండి రాజ్యాంగాన్ని ఉంచుకుంటూ మంచిగా మాట్లాడాలి. అసలు అది భాష ఏమైనా భాషేనా? చంపుడు ఏంటి, సాగు ఊరేడు ఏంది, ఏంది ఇది?
లాగులతో తోండలతో ఇస్తా అనేది ఏంది భాష, అంత ఎరగల భాష, ఏం భాష ఏమనుకుంటారు నిజంగా రేవంత్ రెడ్డి భాషను చూస్తుంటే ఊరు ప్రజలు అసలు చీదరించుకుంటారు, అంత చీదరించుకుంటారు. అసలు ఈయన ముఖ్యమంత్రి లేక వేసిగా ఏంది ఈ మాటలు ఏందని అంత చీదరించుకొని ఆయన మొత్తం ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా పోతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు మా వాస్తవానికి ఇప్పుడు జనగాం అనేది కూడా మనకు కొంచెం నీళ్ల కోసం బాగా తంటాలు పడ్డటువంటి జిల్లా. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటు ఇటు ఈ కొన్ని కాలువలు అయితే తీసుకొచ్చి నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన కట్టిన కాళేశ్వరం కూలిపోయినా అన్నాడా, ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచి కాలువ నుంచి కొద్దిగా అసలు పంపారు. ఇప్పుడు మన నావపేట రిజర్వ్ ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. దాన్ని కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి దాన్ని కూడా నీళ్లు సరిగ్గా చేయలేకపోతారు. ఎందుకన్నా అసలు వీళ్ళ చాదగంతనం వీళ్ళ చాదగంతనం వీళ్ళ చేరాక అసలు పాలన అనేది వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళకి చాదగంతనం. ఇప్పుడు మా మంత్రి సీతకి ఏమంటే ఉష్కలాలు మొత్తం కాంగ్రెస్ టీఆర్ఎస్ పంపుతున్నట్టే మీరే మంత్రి టీఆర్ఎస్ ఉష్కల ఆపనికి లేదా? ఇప్పుడు మేడం గురించి సీతక్క మాట్లాడుతుంది మేడం గారు. ఇప్పుడు వాసన పంచారాయక మాకు మంత్రే కదా, నువ్వు ఉష్కలను బ్లాక్ చేయకపోయినావు, మళ్ళీ ఆభరణ టీఆర్ఎస్ లో ఎందుకు నెట్టేస్తున్నావు? మీ ప్రభుత్వం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ లారీలు పంపిస్తున్నారు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు ఒక మంత్రి ఉండి ఎక్కడెక్కడ మీరు ఆపొచ్చు కదా. ఇప్పుడు మేడార యాత్రలు ఉనికి ఉష్కరాలు వస్తున్నాయని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అన్న అంత అధికారం మీరే, అంతా మీరేనే. కొన్ని రోజులు ఆపేది పోయారు జాతర అయిపోయిన వరకు. ఎందుకంటే ఎటువంటి వీళ్ళ మీద బాధ ఒక్కరికి ఇదే వీళ్ళు చేసేది, ఎక్కడ ఏం చేసేది ఏం లేదు. వీళ్ళు యశ్వశన్ రెడ్డి ఉన్నది ఇక మామూలు ఏమున్నది, గెలిచింది ఉన్న కంసం ఈ ప్రభుత్వం ఉన్న కాలువలకు మాట్లాడతా. చాలా మేము కోట్లు వదిలిపెట్టుకొని రాజభోగాలు వదిలిపెట్టుకొని వచ్చి ఇలా మేము నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నాను నేనని చెప్పేసి మొన్న చెప్తుంది. మరి మీరేమో ఇట్లా మాట్లాడతారు. అయితలేదండి. ఇప్పుడు ఉన్న కాలువలకు నీళ్ళు అని కూడా శాతం అయితలేదు పరిపాలన. ఏమున్నా ఒక ఇంతవరకు తగ్గడం మట్టి పోసిన ఏమన్నా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చినాం, ఇల్లు ఇచ్చినాం అంతా ఊరికి 2-3 ఇల్లు ఇచ్చారు. ఇచ్చి మేము ఇస్తున్నాం చేస్తలేమా అనేది. కొన్ని ఊళ్ళలో మాత్రం పక్కా వెళ్ళరు. కొన్ని ఇళ్ళ ఊళ్ళలో మేడం చక్కగా ఇంట్లో ఊళ్ళగా రాణిస్తలేరు. ఇదే దయాకరావు ఇదే కేసీఆర్ అప్పుడు అదే ఒక్క ఊరికి వచ్చేసి 30-40 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు. ఊరికి ఒక 5-6 ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళు తడిని మట్టిపోయలేదు. వాళ్ళు ఏంటంటే మేము చేస్తున్నాం, ఏం చేస్తాం. ఆమె గెలిచిన కాంచెలి మా అప్పటిపల్లి గ్రామం ఒక్క తట్టడి మట్టి పోసినాడు. తట్టడి మట్టి సిసి రోడ్డు తప్ప తట్టడి మట్టి ఒక్క రోజు మన ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ దయాకరం. ఇప్పుడు మా దయాకరణ కేసీఆర్ దయాకరణ ఇచ్చి నాకు డబుల్ బెడ్రూమ్, నేను డబుల్ బెడ్రూమ్ ఉంటానా? మరి అట్లాంటి వ్యక్తిని వదిలిపెట్టుకొని ఇట్లాంటి ఏదో యంగ్ జనం మంచి అదని చెప్పేసి జనాలు మోసం అంతా ఇంత మోసపోయి ఇట్లా చేసిండు. అంత ఆమెలకు చేసి మోసపోయింది. కానీ ఇప్పుడు అనుభవం అవుతుంది కదన్నా, ఇప్పుడు మొత్తం చాలా అనుభవం అయింది. మొత్తం ఇక్కడే ఉంటున్నాం మేము, ఇది అత్తలు కూడా విన్నే ఉంటున్నాం, అందరి సమస్యలు తీరుస్తున్నాం. ఎవ్వరు కూడా ఏదున్నా కూడా వచ్చి వాళ్ళకి అవసరం అయితే పైసలు లేకపోతే పనులను చేసి పెడుతున్నాం అని చెప్పేసి రోజు వాళ్ళ పేజీలు ఉంటాయి కదా, దాంట్లో వస్తాం. ఒక్క పని చేసి రోజు చూడవని అప్పుడు తెలుసు అసలు మంచి చెడ. అయ్యో రైతు అంటే ఎంత బాధ ఉండాలి. ఇప్పుడు మంచి చెడ అంటే ఆపద ఎంత ఉండాలి, ఏ మనిషికి ఎట్లుండదు, ఏ గ్రామం ఎట్లుంది, చిన్నదాని పెద్దదానా, మోరిలైనా ఎట్లుండదు, ఊరు ఎట్లుందని. నువ్వు ఎమ్మెల్యే కదా, దయ అన్నప్పుడు మా అప్పటిపల్లి ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో అది మాకు తెలుసు. ఆయన చేసిన పనులే, వేరే పని ఏం లేదు. మీ అప్పటిపల్లిలో ఎవరు గెలిచారే? కాంగ్రెస్ గెలిచిండు. కాంగ్రెస్ వార్డు నెంబర్ టీఆర్ఎస్ 6 వార్డు నెంబర్ గెలిచిండు. టీఆర్ఎస్ వాస్తవానికి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆమె చేసింది ఏం లేదు. ఆమె చేసింది తట్టని మట్టి పోసింది, అసలు వర్క్ చేసింది ఏం లేదు. ఇప్పుడు ఆమె చేసింది ఏం లేదు. ఇప్పుడు ఒకటే ఏంటంటే మేము సంపాదించుకొని వచ్చినామా అని మాట్లాడుతుంది తప్ప కానీ ఆమె మంచి పనులు చేస్తే సొంత ఊళ్ళో సర్పంచ్కి 400 మెజార్టీ ఇస్తుంది టీఆర్ఎస్. చెప్పండి వాళ్ళది ఇది ఎవరు ఉన్నదండి, వాళ్ళ సొంత గ్రామం రాయపర్తి మండలం వాళ్ళది, సొంత ఊర్లో వాళ్ళ ఉన్న మళ్ళీ గెలిచారా 400 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచినప్పుడు మీరు ఎంతో ఎమ్మెల్యే ఉండే అసలు మీరు ఎందుకో చెప్పండి. మీ చాదగాని ప్రభుత్వం ఎట్లున్నది, మీ పనులు ఎట్లా దానివల్ల కదా మిమ్మల్ని చేయండి. ఓకే.